డిగ్రీ అడ్మిషన్లు వెంటనే ప్రారంభించాలని, డిగ్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూర్యబాబు మాట్లాడుతూ సాధారణ డిగ్రీ విద్యలో ఉన్నత విద్యామండలి తీసుకొస్తున్న మార్పులు విద్యార్థులను గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయన్నారు. డబుల్ మేజర్ విధానాన్ని ప్రకటించి ఆచరణలో దాని లాభ నష్టాలు చూడకుండానే రివ్యూ నిర్వహించి సింగిల్ మేజర్ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. సింగిల్ మేజర్ విధానం ఇప్పటికే ఆచరణలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాసుదేవ్, సాహిత్, కరుణ్, సత్య, తేజ్, మహాలక్ష్మి, అను, దీప్తి తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ నెల 15 రోజులు అయిపోతా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈరోజు ఇంటర్మీడియట్ పూర్తయ్యి ఏదైతే విద్యార్థులు ఉంటారన్నారో వాళ్ళందరినీ గాలికి వదిలేస్తూ ఉంది. కానీ అదే టైంలో ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులు ఎక్కడైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారో లేదా జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ చేయాలని ఈరోజు విద్యాశాఖ అధికారులకి స్కూల్కి చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఎందుకు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళందరూ ఎందుకు డిగ్రీ జాయిన్ చేసుకుంటా లేదని ఈ ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు డిగ్రీలో మేజర్ మైనర్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ మేజర్ మైనర్ విధానం ద్వారా ఏదైతే సింగిల్ మేజర్ సబ్జెక్టులో ఈరోజు విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. కాబట్టి తక్షణమే మేజర్ మైనర్ విధానాన్ని రద్దు చేయాలని అడుగుతా ఉన్నాం. డబుల్ మేజర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు డిగ్రీలో ఇంటర్న్షిప్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ద్వారా ఏదైతే బిఏ, బీకామ్, బిఎస్సి వాళ్ళు చదివిన కోర్సు తగ్గ ఇంటర్న్షిప్లు ప్రభుత్వం ఇవ్వడం లేదు. కాబట్టి ఇంటర్న్షిప్ విధానాన్ని తగ్గించాలి. ఇంటర్న్షిప్ చేసే వాళ్ళందరికీ స్టైఫండ్ ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు డిగ్రీలో అడ్మిషన్ ప్రారంభించి అకాడమిక్ ఇయర్ని కొనసాగించాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు డిగ్రీ చదువుకునే విద్యార్థులకి విద్యార్థి ఉన్న డబ్బుల్ని కాలేజీలకి వేస్తామని చెప్పారు, ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ డిగ్రీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి. లేకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.